అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలో రైతులపైన లాఠీ చార్జ్ అనే విషయాన్ని ఏదైతే వాళ్ళు ప్రస్తావించారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే వాస్తవంగా కేటీఆర్ లాంటి మనుషులు, హరీష్ రావు లాంటి మనుషులు నిజాలు తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కానీ అవి ఏవి తెలుసుకోకుండా మరి ప్రభుత్వాన్ని బదనం చేద్దామనే ఆలోచనతో ప్రజలందరినీ కూడా పక్కదారి పట్టించే విధంగా మాట్లాడడం నిజంగా చాలా విడూరంగా ఉంది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి వారు చెప్పినటువంటి మాటలలో ఏది కూడా నిజం లేదని ఆదిలాబాద్ ఎస్పీ గారు కూడా నిన్న ప్రెస్ మీట్ చెప్పి మరి చెప్పడం అనేది జరిగింది. మేము ఆనాడు చెప్తున్నాం, మీ నుంచి కూడా చెప్తున్నాం, రైతులను రాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. రైతుకి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మేము ఇచ్చిన మాటకు కట్టుబడి మేమున్నాం. రైతు బంధు ఇస్తామని చెప్పినాం. ప్రతి రైతుకి రైతు బంధు ఇచ్చేసినాం. రైతులకి 500 బోనస్ ఇస్తామని చెప్పినాం. నెక్స్ట్ సీజన్ స్టార్ట్ కాగానే సన్నబడ్లతో పాటు దొడ్డుబడ్లకు కూడా 500 చొప్పున బోనస్ ఇవ్వబోతున్నాం. మరి 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నాం. ఈ 4 నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వంలో మరి ఉచిత గ్యాస్ 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, అదేవిధంగా ఫ్రీ కరెంటే కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ 10 లక్షలే కావచ్చు, మరి ఇంకోటి ఆర్టీసీ ఫ్రీ బస్సే కావచ్చు, ఇవన్నీ స్టార్ట్ చేసాం. ఇందిరా మిల్ ప్రస్తుతానికి కూడా మేము ఆల్రెడీ ఇందిరా మిల్లను కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.